గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే భారత్ పర్యటనలో ఉన్నటువంటి గూగుల్ CEO సుందర్ పిచాయ్ నిన్న ఢిల్లీలో శ్రీరామ్ కామర్స్ కాలేజ్ స్టూడెంట్స్తో చిట్చాట్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రిని కలిశారు. చిట్చాట్లో చాలా ఇష్యూస్ ఆయన పిల్లలతో షేర్ చేసుకున్నారు, కొన్ని స్టూడెంట్స్తో. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక రాష్ట్ర వార్తలు చూసినట్టయితే తెలంగాణ గవర్నమెంట్ ఐటీ పాలసీని రెడీ చేసింది. దాంతో రాష్ట్రంలో భారీగా ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంపొందించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా 4 లక్షల కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ పాలసీతో. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి ఈనాడు ప్రత్యేక కథనం తీసుకుంది. తర్వాత చండీ యాగానికి సంబంధించి, ఆయుధ చండీ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు నిన్న సీఎం కేసీఆర్ ఎరవెల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో పరిశీలించారు. అది కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత మన రాష్ట్రం చెందినటువంటి ప్రముఖ రచయిత్రి ఓల్గాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇంకోటి, సీఎం కేసీఆర్ నిన్న కేంద్రానికి ఒక లెటర్ రాశారు. హైదరాబాద్ను స్మార్ట్ సిటీగా కాకుండా A1 సిటీగా గుర్తించండి అని చెప్పి అన్నారు. స్మార్ట్ సిటీగా కరీంనగర్ని పెట్టండి చెప్పారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీడీపీ నుంచి దుర్గాప్రసాద్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ సీనియర్ నేత మంద జగన్నాథం గారు, తర్వాత బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మనతో ఉన్నారు. జగన్నాథం గారు, ముందు ఐటీ పాలసీ మాట్లాడడం. ఇప్పటికే TS ఐపాస్తో చాలా ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తున్నాయి, ఉద్యోగాలు కూడా పెరుగుతాయన్నటువంటి ఒక భావన ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఐటీ పాలసీ కూడా తెప్పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే టీ హబ్తో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసింది. సో ఈ కొత్త ఐటీ పాలసీతో నిజంగానే 4 లక్షల ఉద్యోగాలు అన్నారు. సో ఈ 4 లక్షల ఉద్యోగాలు వస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉంటుంది. ఇంతకీ వస్తుందా? 4 లక్షల ఉద్యోగాలు వస్తాయా? ఒకటి, గత వారంలో మా ఐటీ శాఖ మార్చులు KT రామారావు గారికి ఢిల్లీలో ఒక పురస్కారం ఒకటి ఇచ్చారు. యంగ్ డైనమిక్ అండ్ ఐటీ దీంట్లో ప్రోగ్రెసివ్ ఐడియాస్తో ముందుకు పోతున్న ఇది ఇట్ ఈస్ ఎ బూన్ టు అస్. అదేవిధంగా ప్రపంచమంతా కూడా ఈ ఐటీ పాలసీకు అడాప్ట్ చేస్తూ మెటమార్ఫిసిస్ అవుతూ ఉందన్నమాట. మన జీవన శైలిలో ఇప్పుడు ఏది తీసుకున్నా కానీ ఐటీ ఉపయోగించుకొని మనం ముందుకు పోయే వ్యవహారం జరుగుతూ ఉంది. గతంలో ఇది ఇంప్లిమెంట్ అయినప్పుడు అసలు చాలా రాజీవ్ గాంధీ గారు సూపర్ కంప్యూటర్ అన్నప్పుడు నవ్వారు అందరు. ఆయన ఏంది పిచ్చి ఆలోచనలు అన్నట్టు. అట్లాగనే చంద్రబాబు నాయుడు గారు ఐటీ పాలసీ వచ్చినప్పుడు కూడా ఆయన చాలా విస్తృత కృషి చేస్తున్నట్టు వస్తాయా పోతాయా అన్నారు. సరే, పూర్తి స్థాయిలో ఒకప్పుడు ఆ సిలికాన్ వ్యాలీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండే వాళ్ళు ఎక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడింది అక్కడ. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్నాం. ఒక ఐడియాలజీ ఉన్న మంత్రి దీనికి షాక్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా, లేదా మొన్ననే పురస్కారం కూడా తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చాలా ప్రోగ్రెసివ్ అంటే టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి దానికి ఇప్పుడు డిజిటలైజేషన్ చేసి సమాచారం అందించే స్థాయికి తీసుకెళ్ళాలని ఒక దృక్పథం మేము ఏ విధంగా అయితే టీ పాస్ సక్సెస్ అయిందో, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తున్నాయో, టీ హబ్ కూడా అందరు ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతున్నారు. అదేవిధంగా నేను అనుకుంటాను డెఫినెట్గా, లేదా 4 లక్షల ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన నిరుద్యోగ సమస్య తీరిపోతుంది అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఈ హద్దు ఇక్కడికి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు అంతా ఉద్యోగాలు వస్తాయని కాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. డెఫినెట్లీ కదా, ఎవరైతే యువకులు వీళ్ళంతా ఉన్నారో ప్రోగ్రెసివ్ ముందుకు పోవడానికి ఇది డెఫినెట్గా మరి మాకు సహకరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది, దాంట్లో మాత్రం సందేహం లేదు. బట్ అందుకని ఆ దిశగా ముందుకు పోతున్నాం. మరి నిన్న సుందరం పిచ్చయ్య గారు కూడా మాట్లాడుతూ, మొన్న తెలంగాణ విషయంలో కూడా మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు అన్నీ ఇక్కడ చేయడానికి పెట్టడానికి కూడా వస్తామని చెప్పారు. ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఐ థింక్ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఇది ఒక శుభసూచకంగా భావించవచ్చు. సుందర్ పిచాయ్ గారు కూడా స్పెషల్గా మొన్న హైదరాబాద్ ప్రస్తావిస్తూ గూగుల్ క్యాంపస్ ఇంకోటి కొత్తగా పెడుతున్నారని చెప్పారు. రైట్. చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. దుర్గాప్రసాద్ గారు, మీరు ఎట్లా చూస్తారు? ఈ ఐటీ ఎక్స్పర్ట్స్ పెరిగి నిజంగానే నిరుద్యోగ సమస్య తీరే అవకాశం? ముఖ్యంగా రాష్ట్రంలో ఐటీ దాని గురించి ఇతోధికంగా సేవ చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు బెంగళూరులో ఉన్నటువంటి హబ్ను హైదరాబాద్కు తీసుకొచ్చి పెద్ద ఎత్తున అసలు ఐటీ రంగాన్ని ప్రమోట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. మంచిది, వాళ్ళ KTR కూడా ఒక మంచి ఉద్దేశంతో దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు దాన్ని స్వాగతిస్తాం. కానీ ఈ ప్రభుత్వం ఏది చేసినా దాని వెనకాల రాజకీయం ఉంటుంది. అదే మా బాధ. ఇందులో కూడా రాజకీయం ఉందా? ఇందులో రాజకీయం ఉంది ఖచ్చితంగా. ఇవాళ 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని నిజమే,
పోయాడు, ఇతర దేశాలు పోయాడు. గూగుల్ సంస్థ మొన్న పిచ్చయ్య గారు వచ్చాడు, ఆయన చెప్పాడు, బాగానే ఉంది, స్వాగతిస్తూ ఉన్నాం, దాన్నేమి అభివృద్ధిలో కానీ చేసే దాంట్లో కానీ. కానీ దీని వెనక ప్రతిదీ రాజకీయ కోణం పెట్టొద్దని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగాలకు రాజకీయ చెప్తాండి, 4 లక్షల ఉద్యోగాలు ఏ రంగంలో వస్తాయి? మీరు ఇవాళ హైదరాబాదు లాంటి ప్లేస్లో ఇవాళ మీరు గ్రేటర్ ఎన్నికలు పెట్టుకొని, ఇవాళ గ్రేటర్ ఎన్నికల ముందు ఇలాంటి ప్రకటనలు కానీ ఇలాంటి అంటే ప్రభుత్వంలో చేసే భాగమని మీరు చెప్పుకుంటూ వస్తారు. 18 నెలల మాసంలో ప్రకటించినటువంటిది ఇవాళకి ఇవాళ ఐటీ రంగం వచ్చి ఇక్కడ 4 లక్షల ఉద్యోగాలు వస్తాయంటే ఎవరిని, ఏ యువకులను మాయ చేయదలుచుకున్నారు మీరు? కాబట్టి మేము ఒక పక్క ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయటం కానీ, టీ పాస్ ఇవ్వటం కానీ, దాన్ని అన్నింటినీ స్వాగతిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఒక నిర్ణయంగా కరెక్ట్గా ఇదొక మంచి మనస్తత్వంతో చేస్తే పర్వాలేదండి. కానీ రాజకీయంగా దీని వెనక పెట్టుకొని నేనేమన్నా, వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అన్నీ చెప్పుకుంటూ పోతున్నారండి, ఒక్కటి అమలు కాల ఇంతవరకు. టీ పాస్ ఒక్కటి అది చేయగలిగినారు, మిగతాయి బెడ్రూమ్స్ కానీ లేకపోతే 2 బెడ్రూమ్స్ ఇళ్ళు కానీ ఇంకా ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ కానీ ఏది అమలు చేయలేదు కదా. ప్రతిదీ నేను ఇవాళ ఏమంటే, సరే కొంతవరకు ముఖ్యమంత్రి గారి కన్నా కేటీఆర్ కొంచెం ఆ రంగంలో కొంచెం ఇతోధికంగా చేస్తున్నాడు, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం, దాన్ని ఏం పెద్ద. కానీ దీన్ని మళ్ళా చివరికి జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు 4 లక్షల ఉద్యోగాలు ఇక్కడ యువకులకు వస్తాయని చెప్పి రాజకీయ లబ్ధి. నేనేమంటే నిజంగా కూడా ఈ 4 లక్షల ఉద్యోగాలు ఏ రంగంలో వాళ్ళకి వస్తాయి? దరిదాపుగా ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో ఐటీ రంగం కన్నా కూడా మామూలుగా ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళు చాలా మంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళకి ఏం చేయబోతున్నారు? మీరు స్కిల్ అన్నారు, ఇంతవరకు స్కిల్ సంబంధించినటువంటి మేము అన్ని యువకులకు అన్ని కూడా భారీ ఎత్తున మేము ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. మీరు 2 పాయింట్ రేజ్ చేశారు, చెప్తారు జగన్నాథం గారు చెప్తారు. మన రామచంద్ర గారు మాట్లాడితే చెప్పండి. రామచంద్ర గారు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా మనము ముందుకు పోవాలనే ఆలోచన అది మంచి ఆలోచన, దానికి రెండో అభిప్రాయం ఉండదు. నరేంద్ర మోదీ గారు కూడా ఈ మధ్య కాలంలో ఎంత విమర్శలు వచ్చినా కూడా విదేశాల్లో పోతున్న సమయంలో ప్రతి చోట కూడా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రావాలి, భారతదేశంలో స్టార్టప్, స్టాండప్ అండ్ మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక ఏదైతే తీసుకొచ్చారో దాన్ని భాగంగానే మన నరేంద్ర మోదీ గారు యూఎస్ పోయినప్పుడు అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళతో కలవడం జరిగింది. సుందర పిచ్చయ్య గారితో కూడా ఆ సందర్భంగా జరిగినప్పుడు గూగుల్స్ వారు వారి యొక్క హెడ్ క్వార్టర్స్ని హైదరాబాద్లో పెట్టారు. ఇది ఇక్కడ 2 ఉన్నాయి, వారి యొక్క కంపెనీ స్టార్ట్ చేయడం కాదు, ఇక్కడ హెడ్ క్వార్టర్స్ని ఇక్కడ నిర్మాణం చేయడం ముఖ్యంగా బ్రాంచ్ ఉంది ఇక్కడ అట్లా. అందుకనే అది ఆల్రెడీ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్గా నిర్మాణం. ఇది డెఫినెట్గా ఉద్యోగం జనరేట్ చేస్తుంది, దాంట్లో అనుమానం లేదు. దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేశారు. అంటే హైదరాబాద్ బెస్ట్ సూటబుల్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఎందుకంటే ఇక్కడ హ్యూమిడ్ అట్మాస్ఫియర్ ఉండదు, తేమతో ఉన్నటువంటి వాతావరణం లేదు. ఎందుకంటే కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ అన్నీ కూడా తేమ ఉంటే కొద్దిగా ఇది ఉంటుంది, డిఫెక్ట్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ కనెక్టివిటీ ఉన్నది, చాలా రకాలుగా ఇతర ఏ దేశం నుంచి కూడా ఏ ప్రాంతం నుంచి దేశం నుంచి రావచ్చు ఇక్కడ. అంటే కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా ఈ యొక్క రాష్ట్రంగానే ముందుకు పోవాలని అందరూ కూడా కోరేవాళ్ళం మనందరం కూడా. అయితే దీంట్లో ఒక 2 విషయాలు మనం ఆలోచించాలి. గతంలో తెలంగాణ మూమెంట్ అప్పుడు కొంత అపోహ చాలా మందిలో ఉండే కాబట్టి చాలా ఇండస్ట్రీస్ చెన్నైకు, బెంగళూరుకి వెళ్ళిపోయినాయి. మళ్ళీ అవన్నీ కూడా ఇక్కడ రావాల్సిన అవసరం ఉన్నది. దానికి ప్రభుత్వం తన ఇండస్ట్రియల్ పాలసీ వల్ల కానీ సాఫ్ట్వేర్ పాలసీస్ కానీ మళ్ళీ వాళ్ళని ఇండ్యూస్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్పింది, హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, వరల్డ్ కేస్ చేయడానికి ఇది. సో కాబట్టి గతంలో ఉన్నటువంటి అనుభవాలు, ఇప్పుడు రాబోయే మార్పులు ఇవన్నీ కూడా కలిపి ఈరోజు భారతదేశంలో అనేక ఇన్వెస్టర్స్ రెడీ ఉన్నారు. ఆ వాతావరణాన్ని ఇక్కడ మనం నిర్మాణం చేస్తే డెఫినెట్గా మనం ముందు పోవాలి. అయితే దీంట్లో ఉద్యోగాలు దీంట్లో ఏది ఉన్నాయో ఉద్యోగాల రీత్యా ఈ జనరేషన్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కాదు, ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వల్ల అలైడ్ ఎంప్లాయ్మెంట్స్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ బాగా పెరుగుతాయి. సో మనందరం కూడా దాన్ని పెంచేది అవసరం ఉంది. దానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని ఏదైతే ఐటీఆర్ ఇంతకుముందు ప్రాజెక్టు కానివ్వండి లేకుంటే ఇవన్నీ కానీ నరేంద్ర మోదీ గారి యొక్క ఫారెన్ ట్రిప్
చాలా వరకు వచ్చి తర్వాత కేటీఆర్ కూడా వెళ్ళారు. రైట్. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఫారెన్ ట్రిప్ వల్ల కూడా బాగా చాలా అవకాశం అటువంటి వచ్చింది. వస్తారు. వస్తారు ఒకరి ప్రాంతం కాదు, మొత్తం దేశంలో కూడా వస్తా ఉంది మనకు. జయనంతం గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇద్దరి కామెంట్స్ చెప్పండి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు ఈ లీక్ ఇవ్వడం అంటే ఇటు పాలసీ రెడీ అని చెప్పడం, 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం రాజకీయ కోణం అంటారు ఆయన. ఒకటి ఒక డాక్టర్గా కామెర్లెట్ వస్తుంటాయి, కళ్ళు తెల్లపొర పచ్చగా అవుతుంటుంది. సరే నిజంగా చూస్తారంటే దాంతో లేదా పచ్చగా అయితే అంత కనపడదు, కానీ సామెత ఉంటుంది కామెర్లెట్ లోకం అంతా పచ్చగానే వస్తుంది. నేను వేరే పార్టీలో ఉన్న దీనికి బీజం వేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడుకు పాత్ర ఇస్తున్నానేమో ఆయనను ప్రశంసించే, అది మా సంస్కారం. అది ప్రతిదాన్ని లేదా రాజకీయం చేసేది మీకు కుసంస్కారం. అది ఇప్పుడున్న దేంట్లో మొన్ననే అవార్డు తీసుకున్నాడు, ప్రపంచ సంస్థలన్నీ వస్తూ ఉన్నాయి. దేన్ని ఇండికేట్ చేస్తాయి? దీన్ని ఉండండి దుర్గాప్రసాద్ గారు, దేన్ని ఇండికేట్ చేస్తాయి? తర్వాత రామచంద్ర గారు చెప్పారు ఎంప్లాయ్మెంట్ ఏంటంటే రాసి ఇదే అని అంటానండి. ఒక ఇండస్ట్రీ వస్తే దాని మీద యాన్సిలరీ యూనిట్స్ వచ్చి దాని మీద ఒక 100 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరికితే 1000 మందికి లేదా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎంప్లాయ్మెంట్. ఒక ఉద్యోగాలు అన్నిటి చేసి కూర్చేసి కూర్చోబెట్టగా ఉద్యోగం అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్, దట్ ఈస్ కాల్డ్ లైవ్లీవుడ్, దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్. అది సెల్ఫ్ జనరేషన్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ పెట్టుకొని 4 లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ఐటీ ఇండస్ట్రీ దాని కింద దాన్ని యూజ్ చేసుకునే దీనికి ఉండేదంతా ఉంటుంది కదా, అవన్నీ కలుపుకుంటున్నాంటే ఆ విధంగా. అందుకని నేను చెప్పి 4 లక్షల ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన నిరుద్యోగ సమస్య తీరిపోతుందండి. తర్వాత ఏం చేశారండి మీరు అంటే ఒక పక్క మీ స్టేట్లో చూడండి ఏం జరుగుతుంది అక్కడ. పక్కా ఇళ్ళు ఒక ప్రణాళిక మీలాగా 60,000 70,000 ఇల్లు ఈనాడు ఒక్క ఇల్లు డబుల్ బెడ్రూమ్ 5,40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇట్ మైట్ గో ఈవెంట్ అప్ టు 6 lakhs. అయినా కానీ లేదా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ముందుకు పోయి ఈరోజు ఏమన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఇటువంటి సౌకర్యం కల్పించాలని గతంలో క్రెడిట్ లింక్డ్ కన్స్ట్రక్షన్ ఉండేది, అంత డబ్బు వీళ్ళే కట్టదు. కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల వరకు మేము ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా నేను ఇల్లు కట్టడం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. తర్వాత ఉద్యోగాలు ఇప్పుడు ఒక పక్క ఉపయోగం జరగనే లేదు, ఇంకా ఉద్యోగాల సంఖ్య ఇతమితమైన లేదు. అయినా కానీ ఎక్కడెక్కడ పాసిబుల్ ఉంటుంది అక్కడంతా లేదా. తెలంగాణ సర్వీస్ కమిషన్ నియమించి ఈనాడు ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయండి. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మొన్న తెలంగాణ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తూ ఆ టెక్నాలజీని వేరే రాష్ట్రాలు కూడా మీరు చేసే విధంగా మాకు కూడా చేసి పెట్టండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ లాంటివి కూడా అన్న ఇది ఘనత తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుకొని కంప్లీట్ చేయండి నన్ను. తర్వాత గూగుల్ చెప్పారు కదా, లేదు దాన్ని కంక్లూడ్ చేయలేదు. రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను అనుకున్నాను ఆయన చెప్పిన తర్వాత నాకు అడుగుతారేమో అనుకున్నాను. తర్వాత ఐటీఆర్ ప్రాజెక్ట్ అండి, ఐటీఆర్ ప్రాజెక్టు అది ఫస్ట్ వచ్చినప్పుడు లేదా దాన్ని దయానిధి మారన్ ఆయన తమిళనాడు తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ వేస్తే మేమంతా అప్పుడు అఫ్కోర్స్ ఇట్ వాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజులో ఉండింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మేమంతా వెళ్ళేది గొడవ పెట్టేసి దాన్ని లేదా ప్రయత్నం చేసాం సక్సెసివ్గా. తర్వాత ఏంటంటే కాన్సెప్ట్ అలాట్మెంట్ ఎప్పుడు తర్వాత బీజేపీ ప్రభుత్వం, కానీ దానికి మౌలిక సదుపాయాలు ఏం కల్పించారంటే మా పక్కనే మా ఇంటి పక్కనే ప్రాజెక్ట్ ల్యాండ్ అంతా అప్పుడు ల్యాండ్ ఎట్టా ఉందో అడవులు గుట్టలు అట్టనే ఉంది, దానిలో ఇసుమంతా కూడా డెవలప్మెంట్ ఏం లేదు. మొన్న దీని విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనికి కావాల్సిన హెల్ప్ ఆశించేది రావట్లేదు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే లాంగ్ రన్లో వీటన్నిటి ఈల్డ్ అయితే రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు వస్తున్న గవర్నమెంట్ అధికారులు వస్తేనే ఏది మాయమచ్చింద్ర కాదండి, రెవెన్యూ డెవలప్మెంట్ ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు తను ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధి గురించి శ్యామ్ పిట్రోడా లాంటి శాస్త్రవేత్తలను సలహాదారులుగా పెట్టుకొని ఆ రోజు వేసినటువంటి బాటలోనే తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వాల లోపల ప్రధాని మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు అంతర్జాతీయ స్థాయిలో సరళీకృత ఆర్థిక విధానాలు వస్తున్న సందర్భంలో మన దేశంలో కూడా సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకురావడం మూలంగా ఆ తదుపరి మన్మోహన్ సింగ్ గారు కూడా ఆ విధానాలను కొనసాగించడం, తదుపరి వచ్చిన వారసత్వంగా బీజేపీ ప్రభుత్వం కూడా ఈ సరళీకృత ఆర్థిక విధానాలను ముందుకు తీసుకెళ్లడం మూలంగా మన దేశం లోపల ఈరోజు ఐటీ రంగం అనేది గణనీయంగా అభివృద్ధి చెందింది. అదే సమయం లోపల మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇక్కడ మొత్తం కూడా ఐటీ డెవలప్మెంట్ కానీ చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఐసిఐసిఐ ఏషియా పసిఫిక్ రీజన్కి సంబంధించిన మొత్తం ఆపరేషన్స్ మన గోపన్పల్లి దగ్గర విప్రో అన్ని అక్కడ నుంచి ఆపరేషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి ప్రాక్టికల్గా. ఈ గూగుల్ సంస్థకు సంబంధించిన సుందర్ పిచాయ్ గారు ఏదైతే
ఎక్స్పాన్షన్ ఆఫ్ 1000 crores ప్రాజెక్టులో ఐటీ కారిడార్లో ల్యాండ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. అక్కడ ల్యాండ్ 4.5 acres ల్యాండ్ ఐటీ కారిడార్లో గచ్చిబౌలిలో కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. అయితే దీని మూలంగా ఉద్యోగాలు రావడం అనేది అది స్వాగతించాల్సిన అవసరం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి సంబంధించింది పెద్ద ఎత్తున మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ జరగాల్సిన ఏదైతే ఉండనో అది మనం ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ తదుపరి వచ్చినటువంటి అక్కడ బీజేపీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ ఇంతవరకు కేటీఆర్ గారు ఒక్కసారైనా సరే ఢిల్లీకి పోయి ఐటీఐఆర్ ప్రాజెక్టు మనుగడ గురించి అసలు ఏంది అసలు మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా సరే ఒక మాట మాట్లాడినట్టు ఐటీఐఆర్ ప్రాజెక్టు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఇస్తే మీరు ఏం చేసినారు అన్న మాట ఒక్కసారి మాట్లాడలేదు. 1000 కోట్ల రూపాయలతో గూగుల్ సంస్థ ఇక్కడ వాళ్ళ సొంత నిధులతో ఇక్కడ వెచ్చిస్తే అదేదో వాళ్ళు చేసిన ఘనకార్యంగా ఈ రోజు ప్రచారం చేసుకోవడం అనేది తప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇస్తే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకెళ్తలేదు, మీరు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని అడగాల్సిన బాధ్యత ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ది కూడా ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. వాళ్ళు దానిపైన ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఎక్కడ స్టేట్మెంట్స్ చేయకుండా అమెజాన్ వస్తుంది ఇవన్నీ వస్తున్నాయి అంటే వాళ్ళు సొంతంగా ఆ రోజు సంస్థలు తప్ప కృషి వల్ల వస్తున్నాయి కాదు అన్న విషయాన్ని ఇప్పుడు బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీగా కేటీఆర్ గారు అవార్డు తీసుకున్నారు. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ ఎప్పుడు ఆయన మంత్రి అయ్యి ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఈ గవర్నమెంట్ లోపల 3 నెలలు తీసుకున్నాడు. అది ఎట్లా వచ్చింది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ హైదరాబాద్? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూలంగా ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ గానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గానీ అదే విధంగా మెట్రో ట్రైన్ గానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం మూలంగానే స్కిల్ డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తున్నాయి తప్ప కాదు అన్న విషయం. ప్రతిరోజు వెళ్ళి ముఖ్యమంత్రి ఇట్స్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఇది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ క్లియరెన్స్ ఇవ్వాలి దానికి, లేదా వాళ్ళని ఫెసిలిటేట్ చేయాలి. అడిగిన సందర్భం చెప్పండి ఒక్కసారి ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరం లేదు. ఒత్తిడి చేయడానికి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది. రామారావు గారు నేను కాంగ్రెస్ లో ఉన్నాను, ఈయన టీఆర్ఎస్ లో ఉన్నాను. నాకు అక్కడ జరిగింది ఢిల్లీలో, నీకంటే బాగా తెలుసు. రామోహన్ ఉండండి మీరు ఏ పార్టీ ఏం చేస్తే నాకు తెలుసు. నాకు మీరు అన్ని అదేంటే దానికి ఉట్టి రాసినంత మాత్రం కానీ పర్సువేషన్లో ఈనాడు వస్తూ ఉంటాయి. మేము పరిచయం అయితే మా ముఖ్యమంత్రి పరిచయం అయిపోతే మీ ముఖ్యమంత్రి లాగా రోజు వెళ్ళి కాలు పట్టుకో అవసరం లేదు. మాది రైట్గా వెళ్తాం, వెళ్ళవలసిన సమయం వెళ్తాం, కలవాల్సిన కలుస్తాం, తెచ్చుకుంటున్నాం. దాన్ని మేమే చేసామంటే ఘనం ఎంతో అని చెప్తే ఎట్లా? అన్నిట్లో ఫెయిల్ అయ్యి మీరు ఘనం ఎంతో అని చెప్తే ఎట్లా? మీరు ఒకవేళ అన్నీ దేశం ఉంటున్నట్టే ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎందుకు తుడుచుకుపోతుండే? దేశవ్యాప్తంగా రాజకీయాలకు అభివృద్ధికి తోడే ఉంటుంది, లింక్ అయి ఉంటుంది. అది మీరు అభివృద్ధి చేస్తేనే అరిచినంత మాత్రాన ప్రజలు దాన్ని ఒప్పుకుంటారంటే తప్పది. నేనేం మాట్లాడుతున్నా, ల్యాండ్ ఎవరు అబ్బ సొమ్ము కాదు, గవర్నమెంట్ ప్రజల సొమ్ము. మైక్రోసాఫ్ట్ వచ్చింది చంద్రబాబు పీరియడ్లో వచ్చింది, మీకు తెలియదు. ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు. అరవడం కాదు రామ్మోహన్ ఆర్థిక విధానాలు తీసుకొచ్చింది భారతదేశంలో. మన కోట్లాది ప్రజలు మాట్లాడాలి.
కాంగ్రెస్ మాత్రమే రాదు. ఒక్క నిమిషం, రామారెడ్డి గారు. అర్జునతో AIC దుర్గాప్రసాద్ గారు. because One minute. of the present TRS ప్రభుత్వమే ఇవన్నీ మెటీరియల్ Even they are not pursuing with the central government what Congress has sanctioned. They are not pursuing. They are not given single representation to Minister and Minister till now. I know it. Nothing has Congress sanctioned. You show us single representation. When they have given representation, whom they have given. రామూరు 60 కాయలు వల్లి పెట్టగా బాబు ఆఖరి దాకా ఉండి మేము ఎప్పుడు వచ్చాం టీఆర్ఎస్ లో మీరు ఎప్పుడు ఇచ్చారో చెప్పండి. ఎప్పుడు వెళ్ళినప్పుడు ఏ నెలలో వెళ్ళినప్పుడు representation ఇచ్చారు. అవన్నీ లిస్ట్ పెడతారా? నువ్వు చెప్పు. మీరు చెప్పండి. నువ్వు చెప్పు. జగన్నాథం గారు ఒక్క నిమిషం. రామారెడ్డి గారు 1 minute. మీ దగ్గర ఉంటే సమాచారం ఉంటే చెప్పండి. మీ దగ్గర సమాచారం ఉంటే అలా నెలలో రామోహన్ గారు ఎమ్మెల్యే గారు అరిసినంత మాత్రాన చెప్పండి. మీరు అది ఒక పక్క అవార్డులు వస్తున్నాయి. అవార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో వచ్చిన అవార్డు బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ హైదరాబాద్ అది కాంగ్రెస్ అభివృద్ధి గురించి వచ్చిందే తప్ప 3 నెలల్లో మీరు చేసింది చేయాలి. రామారెడ్డి గారు ఇంకా మిగతా వాళ్ళు చర్చలో పాల్గొన్నారు కదా. ఒక జగన్నాథం గారు, చర్చలో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు వీరయ్య గారు కూడా వచ్చారు. దుర్గాప్రసాద్ గారు. కాదండి, చర్చ జరుగుతూ ఉంటే నిదానంగా మాట్లాడుకోవాలా, విషయం మాట్లాడాలా. చెప్పండి. ఒక్క నిమిషం సరే, ఒక్క విషయాన్ని ఇద్దరే మాట్లాడితే కదా, ఇక్కడ నలుగురు ఉన్నారు. ఒక మాట వినండి. ఈరోజు జగన్నాథం గారు చెప్తున్నారు కేటీఆర్ గారికి అవార్డు రావడంలో మేము స్వాగతిస్తున్నాం, దాన్ని ఏమంటారు. కానీ ఈ 18 నెలల కాలంలో చేసిన దానికి అవార్డు రాలేదు కదా. గత ప్రభుత్వాలు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హైదరాబాద్ అరే చెప్పనియండి సార్, తర్వాత చెప్పండి సార్. మీరు పెద్దలు, మీరు మాలాంటి వాళ్ళకి అడ్డుపడితే ఎట్లా? మమ్మల్ని ఇవాళ వినండి. జగన్నాథం గారు డాక్టర్ గారి భాషలో పచ్చకామర్లు, లోకమంతా పచ్చకామర్లు. ఇవాళ లోకమంతా పచ్చకామర్లు కాదు సార్. మీకు కనపట్లేదా? మీరు ఇవాళ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తున్నారు. 12% మైనార్టీకి ఎస్సీలకు ఇస్తానన్న రిజర్వేషన్ ఎటుపోయిందండి? ఇలా రిజర్వేషన్ 12% ఇవ్వకుండా నువ్వు టీఎస్పీఎస్ ద్వారా నువ్వు ఉద్యోగాలు ఇచ్చినన్నావు. యువకులకు ఎక్కడ న్యాయం చేసినావు? నువ్వు ఇచ్చిన మాటలు మేమంతా నిలబెట్టుకున్నామని మాట్లాడతారు. అంటే దీనికి కన్ఫర్మ్ అయింది కాబట్టి సబ్జెక్ట్ నేను చెప్తా ఉన్నా. ఇవాళ చాలా విషయాలు చెప్పారు. 2 బెడ్రూమ్ల ఇల్లు ఇచ్చామన్నారు. నీ 2 బెడ్రూమ్ల ఇల్లు 400 ఇల్లు ఒక హైదరాబాద్లో ఈ 18 నెలల కాలంలో కట్టినావు. కానీ మేమేమంటామంటే గతంలో పేదవాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే లెంటల్ వర్క్ పోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవినీతి జరిగిందన్నారు. అవినీతి జరిగిన వాటిని ఆపండి. మీరు పేద ప్రజల పక్షాన మేము చేస్తున్నాం, బాగు చేస్తున్నాం, అంతా చేస్తున్నాం అని మాటలు చెప్పుకుంటే పోతున్నారు తప్ప మీరు చేసింది అయితే ఏమి లేదండి. నేను ఇవాళ 4 లక్షల ఉద్యోగాలు ఇక ఒక్క విషయం అండి జగన్నాథం గారు, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక ఎన్నికలు జరిగినాయి. ప్రజలకు ఒక్కోసారి ఒక్కో మనోభావాలు ఉంటాయి. ఎన్నికల్లో రిజల్ట్ వచ్చినంత మాత్రాన ఇక ఈ దేశంలో రాజకీయం లేదనుకో. ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 26 ఎమ్మెల్యేలతో వస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోద్దని పెద్దలు చాలా మంది మాట్లాడారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఈ రాష్ట్రాన్ని వెళ్ళింది. జయలలిత గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉందంటే ఇక మేము ఈ దేశం మొత్తం మేము ఎంతకాలం బతుకుంటామో అంతకాలం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తామనే బాధలో ఉన్నారు. దాన్ని కొంచెం దాంట్లో నుంచి పక్కకు రమ్మని చెప్తున్నారు. కేసీఆర్ గారు 2,50,000తో గెలిచిన వ్యక్తి కరీంనగర్ లో 15,000తో గెలిచిన చెప్తారో తెలుసు. ప్రజాస్వామ్యంలో మీరు కూడా పోటీ చేస్తున్నారు. ఎంపీగా అయ్యారు, ఎమ్మెల్యేగా అయ్యారు. మళ్ళా వీరయ్య గారు ఇంతకుముందు టీఎస్ఐ పాస్ తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది, ఇండస్ట్రియల్ పాలసీ, దాంతో మంచి రెస్పాన్స్ ఉంది అని ఇప్పుడు ఐటీ పాలసీని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. సో ఐటీ పాలసీతో ఎక్స్పర్ట్స్ పెరుగుతాయి, ఐటీ ఎక్స్పర్ట్స్ హైదరాబాద్ నుంచి, తర్వాత 4 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి అన్నట్టు అనే ప్లాన్తో గవర్నమెంట్ ఉంది. సో ఇది మన రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ఎంతవరకు భాగస్వామ్యం తీసుకుంటుంది? ఇప్పుడు ఐటీ పరిశ్రమలు వచ్చినా ఇతర పరిశ్రమలు వచ్చినా మనం ఆహ్వానించాల్సిందే. మంచి పరిణామమే. రాష్ట్రం ఎంత అభివృద్ధి అయితే అంత మంచిది. కానీ ఈ క్రమంలో గుర్తుపెట్టుకోవాల్సిన 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ పారిశ్రామిక విధానం రూపొందించేటప్పుడు అందులో స్టేక్ హోల్డర్స్ అందరినీ పరిగణనలోకి తీసుకోవాలి అనేటువంటి ఒక కొత్త పదం, స్టేక్ హోల్డర్స్ పదం వచ్చింది మధ్య. అంటే అందులో భాగస్వాములైనటువంటి వాళ్ళు. కానీ ఈ పారిశ్రామిక విధానాన్ని రూపొందించే క్రమంలో పారిశ్రామికవేత్తలను మాత్రమే సంప్రదించింది ప్రభుత్వం. అందులో భాగస్వాములైన కార్మికులు, కార్మిక సంఘాలను సంప్రదించలేదు. ఇది కొన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉంది రానున్న కాలంలో.
మీకు పారిశ్రామిక విధానంలో కూడా ఈ ఏకపక్షంగానే కనపడతాయి నిబంధనలన్నీ కూడా. ఇక రెండవది ఏంటంటే పరిశ్రమలు పెట్టాలనే కోరిక మంచిది, కానీ మనం ఉత్సాహంగా ప్రకటించేవన్నీ నిజంగా మెటీరియలైజ్ అవుతాయా? ఈరోజు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇప్పుడు కేంద్రం మేక్ ఇన్ ఇండియా అంటుంది. ఈ సంవత్సరన్నర కాలంలో మేక్ ఇన్ ఇండియా జయప్రదం కాలేదు కదా. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామరాజనే చెప్తున్నాడు, మేక్ ఇన్ ఇండియా లాభం లేదు, మేక్ ఫర్ ఇండియా అని అనగలిగితేనే అవుద్ది అని. కారణం ఏమిటి? ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నది అనేది కాదు కారణం. అక్కడ మోడీ చెప్పినా, ఇక్కడ కేసీఆర్ గారు చెప్పినా, లేదా అవతల చంద్రబాబు నాయుడు చెప్పినా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఏ దశలో ఉంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా సంక్షోభంలో ఉన్నటువంటి దశలో మనం ఉన్నాం. మన ఎగుమతులు పడిపోతున్నాయి, చూస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా వరుసగా మన ఎగుమతులు పడిపోతున్నాయి. కారణం ఏమిటి అని అంటే విదేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాలు మన దగ్గర సరుకుల్ని దిగుమతి చేసుకోవడం అనేది తగ్గిస్తున్నాయి. దీని కారణంగానే ఈరోజు మన ఎగుమతులు కూడా పడిపోతున్న పరిస్థితి. మన ఎగుమతులే కాదు, చైనా ఎగుమతులు పడిపోతున్నాయి. మనం చూసాం షేర్ మార్కెట్ కూడా ఎట్లా దెబ్బతిన్నదో మనం చూసాం. అందుకని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదించుకుపోతున్నటువంటి సమయంలో మనం ఇక్కడ భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఎవరొచ్చి పెట్టుబడులు పెడతారు? ఇక్కడ ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే తాము ఇక్కడ పెట్టినటువంటి కంపెనీలు ఇక్కడ అభివృద్ధి అయ్యి ఆ సరుకులు ఇక్కడే అమ్ముడుకోగలిగే పరిస్థితి ఉంటే లాభాలు బాగా వస్తాయి, పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ పెడతారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇక్కడ కంపెనీలు పెట్టాలి, సరుకులు మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవాలి అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ అమ్ముడుపోవు కాబట్టి మూతపడుతున్నాయి కంపెనీలు. ఇక్కడే అమ్ముకునే పరిస్థితి రావాలంటే ఇక్కడ ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. తెలంగాణలో కూడా ఇక్కడ ప్రజల కొనుగోలు శక్తి పెంచడం కోసం ప్రభుత్వం ఏం చేస్తున్నది అనే దాన్ని బట్టే పారిశ్రామికీకరణ కూడా ఆధారపడి ఉంటుంది. దాన్ని వదిలేసి కేవలం పరిశ్రమలు అంటే ముందుకు పోవడం కష్టం. జయరత్న గారు చెప్తారు, రాసుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మీద కమ్యూనిస్టులకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయము, ఓ పిడివాదం కూడా అనొచ్చు దాన్ని. వాళ్ళు ఏమంటారంటే పెద్ద దాంట్లో లేదా స్టేక్ హోల్డర్స్ అందరితో కన్సల్ట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. స్టేక్ హోల్డర్స్ వారి నిర్వచనం ప్రకారం వ్యవస్థకు ఇన్వెస్టర్స్ ప్లస్ దాంట్లో పనిచేసే వాళ్ళు. మీరు పనిచేసే వాళ్ళు పెట్టుబడిదారు వచ్చిన తర్వాతనే కదా వాడు ఇండస్ట్రీ స్టార్ట్ చేసినాకనే కదా మీకు లేబర్ వస్తారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దాని వస్తుంది. మీరు ముందు నుంచే ప్రతి దగ్గర ఇదైతేనే ఇది చేస్తాం, ఇదైతేనే ఎవరు వస్తారు? ఇన్వెస్టర్స్. ఎప్పుడు గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. అది మర్చిపోయి లేదా మీరు ఇప్పుడు మన చిన్న వాళ్ళే ఇది చేశారు, తిరిగి ఏమైంది వాళ్ళ పరిస్థితి? తిరిగి వాళ్ళంతటా వాళ్ళే ఉద్యోగాల్లో చేరవలసిన పరిస్థితి ఏర్పడింది. మీ కాన్సెప్ట్ బాగున్నా కానీ లేదా ఫస్ట్ లేదా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అంతా దివాలా తీసిపోయింది. ఎవరు వస్తున్నారండి? మరి అవన్నీ అవార్డ్స్ వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇన్వెస్టర్స్ వస్తున్నారు. రోజు వాళ్ళకు ఇన్ని వేల కోట్లు వస్తారు. అవన్నీ అబద్ధాలండి అవన్నీ. లెట్ అస్ వెయిట్. మీరు అన్నదానికి లేదా ఈనాడు ఇన్వెస్టర్స్ వస్తున్నారు, పెట్టేయండి. పెట్టిన తర్వాత మీరన్నట్టు మీ స్టేట్ హోల్డర్స్కి లేకపోతే దాంట్లో కార్మికులకు అన్యాయం జరిగితే డెఫినెట్గా మనందరిది నైతిక బాధ్యత వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉంది. మనకు చట్టాలు ఉన్నాయి, కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు అనుగుణంగా వారికి సౌకర్యాలు అవి రాకముందే, ఇన్వెస్ట్ రాకముందే మాతో మాట్లాడినట్ట ఎవరైనా మాట్లాడతారు? అది ఫిజిబుల్? అది ఎక్కడన్నది? స్టేక్ హోల్డర్స్ రోడ్ ఎప్పుడు వస్తుంది? వెన్ వాళ్ళ రైట్స్ని లేదా ఎప్పుడైతేనంటే వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా స్టేక్ హోల్డర్ వాళ్ళందరితో మాట్లాడతారు. అది ఎత్తిపెట్టి వీరయ్య గారు మరి వాళ్ళకు ఉన్న ఇది నేను ఇందాక చెప్పాను, నేను ప్రతిదానికి లేదా ఒకటి పెట్టేసి వాళ్ళు చెప్పింది. తెలంగాణ ప్రజల కొనుగోలు శక్తి పెరగనంత వరకు ఎన్ని అండి కొనుగోలు శక్తి ఎట్టి పెరుగుతుంది? లివింగ్ కండిషన్ మెరుగవాలి. ఈనాడు ఉద్యోగాలకు చేద్దాం, తర్వాత వాళ్ళకు లేదా మౌలిక సదుపాయాలు ఇవ్వడానికి పెద్ద మార్పులు తీసుకొని వచ్చాం. తర్వాత గృహ నిర్మాణంలో లేదా మరి 400 ఇళ్ళు దుర్గాప్రసాద్ ఒక్కసారి కట్టేస్తారండి. ఫేజర్ మేనలో జరుగుతాయని ఈ విధంగా వారి యొక్క లేదా ఒకటి కొనుగోలు శక్తి, ఒకటి వారి యొక్క ఆర్థిక శక్తిని వీటిని పెంచడానికి ప్రయత్నాల్లో భాగంగా ముందుకు పోతాం. దాంట్లో భాగంగానే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం, ఇన్వెస్టర్స్ని ఇండస్ట్రీని ఆహ్వానించడం, ఇక్కడ ఇతరత్ర ఐటీ పరిశ్రమ అటువంటివి ఆహ్వానించడం. ఒక మన అదృష్టంగా ఈనాడు మనకున్న రామచంద్ర గారు చెప్పినట్టు మేము కూడా చాలాసార్లు మాట్లాడాం. ఇక్కడ హ్యూమిడిటీ లేకుండా లేదా హ్యూమిడిటీ లేకుండా ఉండడం వలన ఐటీ పరిశ్రమకు అనుకూలమైన ఎక్కువ బ్యాంకులను బిల్డ్ చేసి మనం రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొద్దిగా ఏదైనా మళ్ళీ తిరిగి వాళ్ళతో వస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తన ఫామ్ హౌస్లో చండీ యాగం నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, తర్వాత చాలా రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు అందరూ వస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాటు కూడా నేను సీఎం కేసీఆర్ చూశాను. సో దీనికి మొత్తం అన్ని రాష్ట్రాలు, దేశంలో అన్ని రాష్ట్రాల ప్రముఖులందరూ కూడా ఇటువైపు దృష్టి పెట్టినట్టున్నారు. దానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు పండుగలు, యాగాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం చూస్తున్నాం.
అది తెలంగాణలోనూ ఏపీలోనూ ఈ పరిణామం మనం చూస్తాం. వ్యక్తులుగా వాళ్ళు ఏ పూజలైనా చేసుకోవచ్చు, ఎంత గొప్పగానైనా చేసుకోవచ్చు, దాన్ని ఏం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ సీఎం గారు చెప్పారు నేను వ్యక్తిగతంగా చేసుకుంటున్నా అని చెప్పారు. వ్యక్తిగతంగానే చేసుకుంటున్నానని చెప్పారు. అందుకే ఎవరు ఇది ప్రభుత్వాన్ని అని కూడా అనట్లేరు. కానీ ఆచరణలో ఈ రోజున రాష్ట్రపతి దగ్గర నుంచి, ప్రధానమంత్రి దగ్గర నుంచి, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, అనేక పార్టీల నాయకుల దగ్గర నుంచి, చివరకు చీఫ్ జస్టిస్ వరకు అందరినీ ఆహ్వానించడం అని అంటే దీనికి ఒక రాజకీయ కలరు ఆటోమేటిక్గా వస్తుంది, ఎంత వ్యక్తిగతం అని చెప్పినప్పటికీ కూడా. రెండోది, ఎంత భారీ ఎత్తున జరుగుతూ ఉంది. ఇంత భారీ ఎత్తున యాగం నిర్వహిస్తూ ఇది ఒక పెద్ద రాజకీయ ప్రక్రియ అనేటువంటి ఒక ఇంప్రెషన్ వచ్చే విధంగా నిర్వహించడం ద్వారా జరిగేటువంటి పరిణామం ఏమిటి? ఇది ప్రజల మీద ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి ఆధ్యాత్మిక భావనల వైపు, మూఢ విశ్వాసాల వైపు ప్రజల్ని నెట్టేటువంటి ప్రమాదం కనబడతాం. ఇది మంచిది కాదు. దీని ప్రభావం దీర్ఘకాలంలో తీవ్రంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు చేసుకోవచ్చు, వాళ్ళ యాగం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ దానికి ఇంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ఇప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు వీళ్ళందరినీ రంగంలోకి దించడం ద్వారా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనేది నా వాళ్ళని ఆహ్వానించారు. నా పాయింట్ అదే. మన ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నాం, చేసుకోవచ్చు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పెద్ద యాగం చేస్తూ, ఇప్పుడు మీరు నిన్న చూడండి, క్యాబినెట్ కూడా ఫామ్ హౌస్లోనే జరిగింది. అంటే అంటే ఎక్కడ ఎందుకు జరిగింది అక్కడ అని అంటే, ముఖ్యమంత్రి అక్కడ బిజీగా ఉన్నాడు కాబట్టి క్యాబినెట్ని అక్కడికి పిలుచుకున్నాడు. పిలుచుకోవడం తప్ప అంటే టెక్నికల్గా చూస్తే తప్పేం కాదు. కానీ దాని ఇంప్రెషన్ ఎట్లా పడుతుంది, ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది. అందుకని ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది అనేది కూడా ముఖ్య స్థానంలో ఉన్న వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి. ఓకే సార్. రామ్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా వీరయ్య గారు చెప్పినట్టుగా చండీ యాగం కానీ ఇంకోటి కానీ ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది, అది తప్పకుండా. కాకపోతే దానికి ముందు జరిగిన సంఘటనలు ఒకటొకటి మనం చూస్తే, ఇప్పుడు ఓటుకు నోటు సంఘటన ఉంది, మీకు ఏసీబీ ఉంటే మాకు ఏసీబీ ఉందని ఒకరికొకరు, ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి ఈరోజు పోయేసి వాళ్ళు ఇళ్ళకి పోయేసి ఇన్వైట్ చేస్తారు, చేయడంలో తప్పులేదు. బట్ గతంలో మన రెండు రాష్ట్రాలకు మధ్య ఏవేవి వైరుధ్యాలు ఉన్నాయి, ఏ జల విధానంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్స్ 2013-14 సంబంధించిన స్కాలర్షిప్స్ ఆంధ్ర విద్యార్థులు ఇక్కడ చదువుతున్న వాళ్ళకి కానీ, ఇక్కడ విద్యార్థులు ఆంధ్రలో చదువుతున్న వాళ్ళకి కానీ రెండు ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు. యాజ్ ఏ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్ ఇండియా వైస్ చైర్మన్ ఐఎమ్ టాకింగ్ 2013-14 సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే స్టూడెంట్స్ బోత్ ది స్టేట్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. 2 years అయిపోయింది. అంటే జల విధానం సమస్యల గురించి పరిష్కరించుకొని ఈ చండీ యాగం సైడ్ చేస్తే బాగుంటది. సమస్యలు అసలు పట్టించుకోకుండా ఒక సైడ్ ఓరుకోరు తిట్టుకుంటా, అసలు సమస్యల పైన దృష్టి పెట్టకుండా దీనిపైన ఇంత పెద్ద దృష్టి పెట్టడం అన్నది ఎట్లా, అది కరెక్ట్ కాదు కదా. అసలు వాట్ ఆర్ ది ఇష్యూస్? రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాయి, ఇతర రాష్ట్రాలతో ఉన్నాయి. ఇవన్నీ ఇష్యూస్ ఏం పట్టించుకోకుండా దీనిపైన ఇంత పెద్ద ప్రత్యేక శ్రద్ధ వహించడం అన్నది చాలా మంది తప్పుపట్టడం జరుగుతుంది. చండీ యాగం చేయటం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని చేస్తున్నారు. శాస్త్రం ప్రకారం మంచిది అయితే చండీ యాగం, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. దాంట్లో ఇంకొక థాట్ లేదు. ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రులు అక్కడ ఒక కార్యక్రమం జరిగితే వీరు పిలిచినారు, వీరి కార్యక్రమానికి వారిని ఆహ్వానించినారు. దీంట్లో రెండో విషయం మళ్ళీ ఓటుకు నోటు కేసులు నేనేమంటున్నానంటే, ఈవెన్ ఓటుకు నోటు కేసు కానీ, ఈ ప్రభుత్వం మీద ఉన్న ఫోన్ ట్యాపింగ్ కానీ, అవి రెండు కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రులు ఇద్దరు కలుసుకొని ఆ కేసులు రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, కోర్టులో ఉన్నాయి కాబట్టి దానికేం పెద్ద ఇది చేయాల్సిన అవసరం. కానీ ఇది శుభ పరిణామం. రెండు రాష్ట్రాలకు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఈ ఉన్నటువంటి నీటి సమస్య మీద కానీ, ఈ ఏదైతే 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు డివైడ్ చేసుకోవడంలో కానీ మంచి పరిణామం. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు అక్కడికి రాజధాని ఇనాగరేషన్కి పోయి వచ్చిన తర్వాత విద్యాశాఖలో ఉన్నటువంటి కొన్ని అంశాలని కూర్చొని సరి చేసుకున్నారు. కొంత మంచి వాతావరణం వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం రావాలి. ఇక్కడ ఒకటే అబ్జెక్షన్, చండీ యాగం చేయండి, బాగుంది, మంచిగుంది. కానీ కొంతమంది పండితులు లైవ్ డిస్కషన్ మీ దాంట్లోనూ 6 టీవీలోనూ పెట్టినట్టున్నారు. వాళ్ళు ఏం చెప్పినారంటే, చండీ యాగం చేసిన తర్వాత చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నియమ నిష్టలతో ఉంటే మాత్రమే సుభిక్షంగా ఉంటారు ప్రజలంతా. ఏమాత్రం నియమ నిష్టలు తప్పినట్టయితే
మొత్తం అల్లకొల్లోలం అవుతుంది అన్నారు. దాని మీదనే మా అభిప్రాయం, వేరే ఏం లేదు ఇందులో. చండియాగాన్ని ఆహ్వానిస్తూ వినండి, నేను దీన్ని రాజకీయం చేసి మాట్లాడట్లా. వినండి, శాస్త్ర పండితులు లైవ్ స్టూడియోలకు వచ్చి వాళ్ళు ఈ ఐతి చండియాగం చేసినటువంటి వ్యక్తులు చేయకముందు ఎట్లున్నా సరే చేసిన తర్వాత కూడా వాళ్ళ యొక్క విధానంలో, వాళ్ళ జీవన విధానంలో స్ట్రైట్ గా ఉంటే తప్ప ఈ యాగ ఫలితాలు రావు అని వాళ్ళు చెప్పారు. దాని మీద మాకు కొంత అభిప్రాయం. ఓకే, చండీ యాగం చేసిన తర్వాతనైనా సరే, ఎందుకంటే మంచి వాతావరణం అందరు కలవడం జరుగుతుంది, కలిసిన తర్వాతనైనా సరే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన. ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేసే విధంగా ఒక పకడ్బందీగా ఒక ప్రణాళిక తయారు చేస్తే బాగుంటుంది. చండీయాగం అయిన తర్వాత ఒక మంచి సదృఢ వాతావరణం ఏర్పడుతుంది కదా, వాళ్ళు మన రాష్ట్రాన్ని విధానం కూర్చొని ఏదైతే సమస్యలు ఉన్నాయో దానిపై దృష్టి పెడితే బాగుంటుంది. అంటే విషయం ఏంటంటే వీరే గారు అన్నట్టు వ్యక్తిగతమైనటువంటి ఒక ఇది అయితే మనము మతాన్ని నుంచి, మతాచారాల నుంచి మూఢనమ్మకాన్ని వేరే చేయాలి. మూఢనమ్మకాన్ని అందరూ వ్యతిరేకిస్తాం, ఎవరు కూడా మూఢనమ్మకాన్ని మనం సపోర్ట్ చేసలేదు. చండీయాగం అనేది ఒక సొంత పర్సనల్ ప్రోగ్రాము. ఆ పర్సనల్ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు పోయారు, పిలిచారు, మనం స్వాగతించారు. ఎందుకంటే రెండు తెలుగువారి ఒక ముఖ్యమంత్రులు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ ఇక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారిని అమరావతి ఓపెనింగ్ పిలిచారు. ప్రజలు నేనున్నాను అక్కడ, కేసీఆర్ గారు మాట్లాడే టైంలో చప్పట్లు కొట్టారు. అంటే తెలుగువారు ఒక రెండు తెలుగు ముఖ్యమంత్రికి మరి స్వాగతించారు. ఇదే విధంగా తెలుగువారు కూడా ఈరోజు మొత్తం రాష్ట్రంలో కూడా ఒకే రకంగా ఉండాలి. మనం ఓన్లీ పరిపాలన కోసం మనం విడిపోయినటువంటి ఆలోచనతో ఒక మంచి సంకేతాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా రాబోయేటువంటి మన సమస్యను కూడా అదే విధంగా పరిష్కారం చేసుకోవాలని కూడా అందరి ఆలోచన. రెండో విషయం వచ్చేందుకు మనం ఈ మధ్య ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఉన్నాం. ప్రతిదీ కూడా ఒక వ్యక్తి సెలబ్రిటీ కానీ ఏదైనా చేసినా, ఇప్పుడు చిన్న సల్మాన్ ఖాన్ యాక్సిడెంట్ చేసినా, లేకపోతే ఇంకా పెళ్లి చేసుకున్నా మనం చూస్తూ ఉన్నాం. రామ్ చరణ్ పెళ్లి కానీ, లేకపోతే ఇతర పెళ్లి కానీ పబ్లిక్లో చూపెడుతున్నారు. ఎందుకంటే అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోనే ప్రజలు కానీ చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి త్యాగం చేస్తున్నారు కాబట్టి దాని పబ్లిసిటీ వచ్చింది. అంతేగాని ఇప్పుడు నేను చేస్తానని కూడా రాదండి, ఎందుకంటే మా ఇంట్లో నేను చేసుకుంటాను కాబట్టి. అదే త్యాగాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నారు కాబట్టి దాన్ని 10 మంది చూపెడతా ఉన్నారు. దాన్ని అంటే అది వ్యక్తిగతమైన విషయంలో పిలవడంలో అదొక సంస్కారం. మన దగ్గర ఏంటంటే ఏమైనా పెళ్లి పిలవటాలు, పేరెంటాలు పిలవటాలు ఇవన్నీ మన సంస్కారం. చండీయాగం మంచిగా జరగాలని చెప్పేసి, కాకపోతే వారికి కూడా సద్బుద్ధి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. మరి రామచంద్రరావు గారు చెప్పాలి, గుజరాత్లో మన మోడీ గారు లేదా ముస్లిమ్స్ దీని అయిన తర్వాత ఆయన ఏదో చేశాడు, ఉపవాసం 3 రోజులు. బాగా చేస్తున్నారు. లాస్ట్ ఒక కామెంట్ చేశాడు. అంటే అప్పుడు మోడీ గారు సద్బుద్ధి రావాలని నాకు చేశాడు. అది సరే, రాజ్యాంగంలో మనకు సర్వమత సహనం ఇచ్చింది. అన్ని ఇస్తే భారతదేశం కాన్ఫరెన్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ క్యాస్ట్. అందుకనే అద్భుతమైన దేశంగా ఇతర దేశం వాళ్ళంతా శ్లాఘిస్తారు. డిఫరెంట్ కల్చర్లు, డిఫరెంట్ మతాలు ఉన్నాయి లేదా మీరు ఈ యొక్క భారతదేశం కలిసి ఉంది ఇంకా అని చెప్పేసి వాజ్పేయి గారు ఒక పడినాడు. సో ఇందిరాగాంధీని ఎంతో ఇదేటప్పుడు పాకిస్తాన్ వారప్పుడు దుర్గా మాత అన్నాడు ఆయన. ఇట్ షోస్ ది ఇంటిగ్రిటీ, ది నేషనల్ చెప్పది. దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా? అదేవిధంగా ఈనాడు కేసీఆర్ గారు ఆయన చండీయాగం కొత్తగా చేసిన ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు ఆయన, మీకు తెలిసి ఉండాలి. మీకు దీంట్లో ఆ చండీయాగం, ఈ ఆయుధ చండీయాగం ఇది మహోన్నతమైనది. దీని నుంచి ఆశించేది ఏంటి? ఆయన నెంబర్ 1 చెప్పాడు, ఇది నా వ్యక్తిగతము. అవును, వ్యక్తిగతంగా చేసినా ఎవరైనా మేము దాంట్లో వచ్చి మీకు కాస్త సహకరిస్తాం, ఎవరైనా చేస్తే తప్ప అదేమన్నది. తర్వాత ఏ మతాన్ని కించపరిచే విధంగా చేయట్లేదు కదా ఇక్కడ ఆయన. దేశ భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి తనుగా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ యాగం చేయడం. దాంట్లో రాష్ట్రపతి ఈజ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఈజ్ ఆఫ్ ది కంట్రీ. అందరూ ముఖ్యమంత్రులు పిలుస్తూ ఉన్నారు, చీఫ్ జస్టిస్ని పిలుస్తూ ఉన్నారు. ఒక మంచి కార్యక్రమం నుంచి పిలిస్తే దీంట్లో కూడా రాజకీయాలు ఏమన్నా ఉంటాయి, దీంట్లో కూడా లొసుగులు ఏమన్నా ఉంటాయి, దీన్ని కూడా తప్పుపట్టం. తర్వాత మన దుర్గా ప్రసాద్ గారు, ఇట్స్ రియల్లీ వెరీ చీపెస్ట్ కామెంట్. ఇది ఇంటెన్షన్. మీరు అది విత్డ్రా చేయాలి. ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రి గారు పండితులు చెప్తే పండితులకు తెలియదా ఈయన చేస్తాను చెప్పారండి? వినండి, చెప్పేది వినండి. పండితులు చెప్పేటప్పుడు ఒకవేళ మా ముఖ్యమంత్రి నియమనిస్తా లేకుంటే అబద్ధాలు ఆడకూడదు మళ్ళీ మాట్లాడే గారు. ఒకవేళ పండితులు శృంగేరి పీఠాధిపతి నిన్న పోయారు, ఆయన ఆధ్వర్యంలో చేస్తామని చెప్పారు కదా.
చెప్పినప్పుడు మా ముఖ్యమంత్రి గారు నియమ నిష్టాలు పాటించాలనుకున్నప్పుడు నువ్వు చేయకని చెప్తారు కదా ఆయన. ఏంటిది ఇట్స్ పర్సనల్ కమెంట్, ఇట్స్ వెరీ బ్యాడ్, ఇట్స్ చేయకూడదు. మీరు ఆయనకు తెలుసు ఏ నియమ నిష్టంతో ఉండాలో, ఏ ఉద్దేశంతో ఉండాలో, ఎట్టు చేసుకోవాలో ఉండాలో. ఈనాడు ఏం చేస్తారు, అయ్యప్ప భక్తులందరూ 40 రోజులు దీక్ష అనిపోతుంటారు. 40 రోజుల తర్వాత అన్ని కార్యక్రమం అంటే వాళ్ళు తప్పనంటామా? ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవన శైలిలో మీరు ఏ విధంగా ఏలు పెడతారు? అది ఇట్స్ వెరీ బ్యాడ్ కామెంట్, యూ షుడ్ విత్డ్రా దట్ వన్. అడు ఇప్పుడు తర్వాత లేదండి, పండితులు లైవ్ స్టోక్ వచ్చి ఇట్లా చెప్పారు ఐతి జెండా యాగం మీద. ఎవరైనా ఒక పూజ చేసినప్పుడు కార్యక్రమం ఫాలో అవుతారు కదా అని ఆయన అంటే నేను అడిగిన దానికి మీరు సరిగ్గా జవాబు చెప్పట్లేదు. దాన్ని మీరు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఉంటాం, మా బాధ్యత ఇది. రెండవది, ఇప్పుడు ఇంత పెద్దగా చేయాలి అంత పెద్దగా చేయాలన్నప్పుడు లేదా అమరావతి మీద ఎన్ని కామెంట్స్ వచ్చాయండి? అన్ని లక్షలు అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు ప్రజాధన్. మీరనలేదండి, విపక్షాల వాళ్ళు అన్నారు. మీరెందుకు కట్టారు? మీరు మా బాబు అని చెప్తారు. దానికి ఏదో మేము సమర్థించాం ఏమంటే ఎస్ ఒక మంచి రాష్ట్రాన్ని కట్టుకోవాలన్నప్పుడు లేదా చూపించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చేస్తారు, తప్పేముంది? నేను రామచంద్రరావు గారు అనట్లేదా? నువ్వు నేను చెప్తారా? ఇప్పుడు సంగప్ప జగన్నాథ్ రామచంద్రరావు గారు ఏదైనా పూజ చేస్తే ఎవరు బరగారండి? అదే సెలబ్రిటీలు చేస్తారంటే లేదా ఇట్లా దానికి ఇది వచ్చింది, దాన్ని పట్టుకొని లేదా చండయాగం రాష్ట్రానికి ఇదైనట్టు మాట్లాడడం చాలా తప్పు. వ్యక్తిగత విశ్వాసం, వ్యక్తిగత ధర్మం మన రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కు అది. దాని గురించి ఎవరు కామెంట్ చేసే హక్కు ఎవరికి లేదు. వీరయ్య గారు ఏంది ఆబ్జెక్షన్ పర్సనల్గా చేసుకుంటుంటే? జగన్నాథం గారు ఒక ముఖ్యమైన పాయింట్ చివరికి చెప్పారు. మామూలు మనుషులు చేస్తే ప్రభావం ఒక రకంగా ఉంటుంది, సెలబ్రిటీలు చేస్తే ఇంకొక ప్రభావం ఉంటుంది. నేను చెప్పింది కూడా అదే. నేను చెప్పింది ఒక పౌరులుగా ఈ పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నాయి. కానీ సాధారణ పౌరుడు చేసేదానికి ఇంపాక్ట్కు, ఒక ముఖ్యమంత్రి చేసేదానికి, ఒక ప్రధానమంత్రి చేసేదానికి, ఒక సెలబ్రిటీ చేసేదానికి వచ్చేటువంటి ఇంపాక్ట్ వేరే ఉంటుంది. అందుకని ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలను ప్రభావితం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది అనేటువంటిది ఎవరైనా చెప్పుకునేటువంటి మాట. ఆ కోణం నుంచి చూసినప్పుడు అందులో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళం మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం యొక్క లౌకిక స్వభావానికి అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వమే యాగాలు చేస్తుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ ప్రజల్లోకి, ఒక సిగ్నల్ ప్రజల్లోకి పోవడం నేను చెప్పిన దాంట్లో కూడా ఆ మాట లేదు సార్. నేను ప్రతి పదం జాగ్రత్తగానే వాడుతున్నాను. జగన్నాథం గారు నేను ప్రతి పదం జాగ్రత్తగానే వాడుతున్నాను. మీరు రీప్లే చేసుకొని మళ్ళీ చూడండి. అటు ఆంధ్రప్రదేశ్ అయినా ఇటు తెలంగాణ అయినా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి ప్రముఖులు చేసేటువంటి యాక్టివిటీ మన లౌకిక రాజ్యాంగానికి భిన్నమైనటువంటి అర్థాన్ని ఇచ్చే అవకాశం లేకుండా చూడాలి. ఈ కార్యక్రమాల మూలంగా ఇంత హైప్ క్రియేట్ చేయటం మూలంగా ఒక ఇంప్రెషన్ ప్రజల్లోకి, ఒక సిగ్నల్ పోతోంది, లౌకిక స్వభావానికి భిన్నమైన సిగ్నల్ పోయే అవకాశం ఉంది. అందుకోసమే ఇలాంటి కార్యక్రమాలు ఎంత వ్యక్తిగతంగా పరిమితం చేసుకుంటే అంత మంచిది. ఇంత హైప్ క్రియేట్ చేసి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయటం ద్వారా ప్రజలకు రాంగ్ సిగ్నల్ పోతుంది. అందుకే జాగ్రత్త పడాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను. మన రాజ్యాంగంలో మత స్వేచ్ఛ స్పష్టంగా చెప్పబడింది. ఎవరి వాళ్ళ మతాన్ని రిలీజియస్ ప్రేయర్ వీటన్నిటి దాంట్లో భాగంగానే ఈనాడు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి అయితే దాంట్లో ఉన్న రిచువల్స్ మేము చేసుకోవద్దా? దాన్ని మీరు సెలబ్రిటీ కాబట్టి అయిపోతే డెఫినెట్గా వస్తుంది సెలబ్రిటీ. ఇప్పుడు మొన్న మామూలు మొన్న సల్మాన్ ఖాన్ మామూలు కోర్టులో రిజర్వ్ ఇవన్నీ వస్తాయా? అతను సెలబ్రిటీ కాబట్టి నాకు అనిపించింది దాని జడ్జిమెంట్ లో సామాన్య మానవుని గతి ఏం కావాలని అయిపోయాల్సిన అవసరం వచ్చిన పేపర్లు బ్యానర్ ఐటమ్స్ అట్లానే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి సంగప్ప గారు నిన్న మధ్యాహ్నం డైరెక్ట్ చెప్తున్నాను. నిన్న మధ్యాహ్నము మా దగ్గర కెరళి అనే విలేజ్ లో పూడూరులో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కారణం ఏంటంటే ప్రైవేట్ అప్పుల వాళ్ళు వేధిస్తున్నారు. మేము గత శాసనసభలో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చాం. ఏమంటే అట్లాంటి దృష్టి పెట్టకుండా ఇలాంటి దాని మీద దృష్టి పెడుతున్నాను. డెట్ రికవరీ యాక్ట్ తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ తెలంగాణ రేపు మార్నింగ్ మళ్ళీ ఇది టైం కలుద్దాం.